విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, మొన్న మధ్య ఓ పెళ్లిలో ఓ తెలిసిన ఆవిడ కలిశారండి. వాళ్ళ అబ్బాయికి ఇప్పటికీ 16 సంబంధాలు చూశారట. అందులో 10 సంబంధాల్లో అమ్మాయిలకే అబ్బాయి నచ్చలేదట. మరో 5 సంబంధాల్లో అమ్మాయిలు చాలా ఫాస్ట్గా ఉన్నారని వాళ్ళ అబ్బాయే భయపడ్డారట. ఒక అమ్మాయి మాత్రం మరో 2-3 సార్లు కలిసి మాట్లాడాక తన అభిప్రాయం చెప్తాననిందట. ఆ 16వ అమ్మాయి అన్నా ఎస్ అంటుందో లేదోనని తెగ ఆందోళన పడిపోతున్నారు ఆవిడ. 30 ఏళ్లు దాటినా పెళ్లి కాని అబ్బాయిల సంఖ్య ఈ మధ్య పెరిగిపోతూ ఉంది. సరే, ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సరదా సరదాగా కార్యక్రమానికి స్వాగతం. ప్రతిసారి మాటలతో, బోల్డ్ అని ఆటలతో ఎంతగానో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్న మన సరదా సరదాగా ఈరోజు బోడుపల్లో ఉన్న లక్ష్మి గారి ఇంటికి వచ్చేసిందండి. మరి లక్ష్మి గారు మనల్ని ఇన్వైట్ చేశారు. వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు మన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళని వెళ్ళి పలకరించి వాళ్ళని సరదా సరదాగా ఒక ఆట ఆడిద్దామా? పదండి. హాయ్ అండి. థ్యాంక్ యూ. మీరు వస్తారని ఎంత వెయిట్, ఎంత దీనిగా చూస్తున్నాం అంటే మరి అడగండి. మా ఉప్పల్కి వస్తారని మేము ఇంతవరకు అనుకోలేదు. ఎలా ఉంటుంది చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మి గారు రైట్, ఎగ్జాక్ట్లీ, ఐఎమ్ లక్ష్మి. ఓకే, సో ఒక్క లక్ష్మి ఇక్కడ ఉంటారని కూడా ఇంతమంది లక్ష్మి ఉన్నారండి ఇక్కడ. అవి బోడుపల్లో చాలా ఇంతమంది లక్ష్మిలు వెయిట్ చేస్తున్నారు రావడానికి. నిన్ను చూడడానికి ఇంతమంది లక్ష్మిలు వెయిట్ చేస్తున్నారు. లక్ష్మి కావాలి, అందరం మా ఇంటికి వచ్చేసాను. పదండి. ఓకే, థ్యాంక్స్ అలాట్, బాగుంది. ఓకే, సో లక్ష్మి గారు చెప్పండి, ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఎర్లియర్ నేను జాబ్ చేసేదాన్ని, షేర్ మార్కెట్లో చేసేదాన్ని, కమోడిటీస్లోని. కానీ ఇప్పుడు విడిచిపెట్టేసాను. మాది ఒక షాప్ ఉందన్నమాట, షాప్ మెయింటైన్ చేసుకున్నాను. నాకు ఒక స్మాల్ బేబీ సుహాని, హెర్ నేమ్ ఇస్ సుహాని. మై హస్బెండ్ ఈజ్ సోమశేఖర్ ఆచారి. ఏం చేస్తారు? ఆయన బిజినెస్ మ్యాన్. సో మీరండి? హాయ్ ప్రశాంతి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ లుకింగ్ సో గ్రేట్. థ్యాంక్ యూ. అండ్ నా పేరు లాల్సా అండి, నేను జ్యువెలరీ డిజైనర్. సో ఇక్కడ ఇద్దరైతే చాలా యాక్టివ్ అని నాకు తెలిసిపోయింది. మరి ఇక్కడ ఇద్దరు ఉన్నారు. మరి యాక్టివ్ అని తెలుసుకోవాలి ఇప్పుడు మీరు. తెలిసింది. ఓకే, నా పేరు భావన. నేను బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, సెయింట్ ప్యాట్రిక్స్ డిగ్రీ కాలేజ్. ఓకే. ఇంకా నా హాబీస్ సింగింగ్. మరి మా కోసం ఒక పాట వేసుకుంటే సంతోషిస్తాం. పలికే గోరింకా చూడవే నా వంక, ఇక వినుకో నామది కోరిక, నేడే రావాలి నా దీపావళి పండగ, నేడే రావాలి నా దీపావళి పండగ, రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది, ఈనాటికి రోజా నేడే పూయని. చాలా బాగా పాడావు భావన. మీరు, మీ పేరు? నా పేరు రోజా, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. రోజా ఇంటర్ సెకండ్ ఇయర్. సో నీ హాబీస్ అండి ఈ రోజా? నాది సింగింగ్. సో సరదా కబుర్లు అయితే బోల్డ్ అని అయిపోయాయండి. చక్కగా యాక్టివ్గా ఉన్నారు వీళ్ళంతా. వీళ్ళతో సరదాగా ఒక ఆట కూడా ఆడించాలని నేను బాగా వెయిట్ చేస్తున్నాను. మరి ఇక లేట్ చేయకుండా వీళ్ళ యాక్టివ్నెస్ తగ్గక ముందే మనం వీళ్ళ కోసం ఒక గేమ్ ప్లాన్ చేశాం కదా, చెప్పేద్దాం వాళ్ళకి. ఓకే, సరే, వీళ్ళంతా రెడీ అంటున్నారు కాబట్టి ఇక వీళ్ళ గేమ్ ఏంటో నేను చెప్పేస్తాను. చాలా సింపుల్ గేమ్. మీ ముందు సర్కిల్స్ కనిపిస్తున్నాయి కదా. ఓకే, ఈ 8 సర్కిల్స్ కనిపిస్తున్నాయి. మీరు ఏంటంటే ఈ సర్కిల్స్లో అటో కాలు పెట్టి నడవాలన్నమాట. ఓకే, ఇలా పెట్టిన తర్వాత టర్నింగ్ లేదు, వెనక్కి రావాలి. ఇలా వెళ్తారు కదా, ఇలా రావాలన్నమాట. సర్కిల్లోనే వెనక చూసుకుంటూ రావాలన్నమాట. ఓకేనా? కానీ ఇలా నడవడం అంటే ఎవరైనా నడుస్తారు, చిన్న పిల్లల్ని నడవమని నడుస్తారు. సో మీకేంటంటే కొంచెం ట్విస్ట్ ఏం లేదు, మీకు కొంచెం కంఫర్ట్ కోసం ఇంకా బాగా ఆడడానికి మీకు టెన్షన్ పెట్టకుండా ఈ ప్లేట్ ఇచ్చేస్తాం అన్నమాట చేతిలో. ఈ ఎగ్ ఇలా ప్లేట్లో ఉంటుంది. ఇలా నడుస్తూ ఈ ప్లేట్ని హ్యాండిల్ చేసుకుంటూ చక్కగా ఈ సర్కిల్స్లో కాలు పెడుతూ మీరు ఏం చేయాలంటే ఈ గుడ్డుని మెల్లిమెల్లిగా ఇలా ఇటు నుంచి అటు, అటు నుంచి అటు, అటు నుంచి అటు. ఎందుకు చెప్పాలంటే ఇక్కడ స్టిక్కర్స్ పెట్టాను మేము. ఓకే, ఆ స్టిక్కర్స్ తిప్పి పెడతాం. ఎటైతే గమ్ ఉంటుందో అది గమ్ పైకి ఉంటుంది. అంటే మీరు ఇలా తిప్పినప్పుడు ఆ ఎగ్కి అంటారు, ఆ స్టిక్కర్ అంటారు. ఇటు తిప్పినప్పుడు ఈ ఎగ్కి ఇలా స్టిక్కర్ అంటారు. కానీ ఇదంతా ఒక దగ్గర ఉండి కాదు, ఈ సర్కిల్స్ లో నడుస్తూ వాటిని ఫాలో అవుతూ చెయ్యాలన్నమాట. ఏం క్లియర్? దీనికి మీకు ఓన్లీ 1 minute టైం ఉంటుంది కాబట్టి ఫాస్ట్ గా చాలా స్పోర్టివ్ స్పిరిట్ గా ఆడండి. ఫస్ట్ ఎవరు వెళ్తారు చెప్పేసేయండి.
ఓకే ఫస్ట్ ఎవరు వెళ్తారు చెప్పండి. నేను వెళ్తానండి. లాలస Yeah. ఓకే సో లాలస గారు రెడీ కదా? యా రెడీ అండి. రోజు గుర్తున్నాయి కదా? గుర్తున్నాయి. మీరు ఎన్ని స్టిక్కర్స్ అంటించారో అది క్యాలిక్యులేట్ చేస్తాం, ఎన్ని రౌండ్స్ వేశారో అది క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ మిస్ అయ్యి గుడ్డు కింద పడింది అనుకోండి, ఇంకా యూర్ అవుట్. ఓకే రైట్, యూర్ టైం స్టార్ట్ నౌ. లాలస గారు వెరీ గుడ్. 43 సెకండ్స్లో స్టిక్కర్స్ని మీరు ఎక్కి పెట్టేశారు, అన్ని స్టిక్కర్స్ని, 6 స్టిక్కర్స్. వెరీ నైస్. సో ఇప్పుడు ఏంటంటే 1 minute టైం ఇచ్చాను, కానీ అంతకంటే తక్కువ టైంలో చేయగలుగుతానని లాలస గారు ప్రూవ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు టార్గెట్ 43 సెకండ్స్ టైం అనమాట. సో నెక్స్ట్ లాలస తర్వాత ఎవరు వస్తున్నారు మరి? రోజానా? రోజా రెడీయా? యువర్ టైం స్టార్ట్ నౌ. రోజా 36 సెకండ్స్లో ఎక్కి 6 స్టిక్కర్స్ని అతికించావు. గుడ్. అండ్ నేను రౌండ్స్ కూడా క్యాల్కులేట్ చేస్తాను కదా. లాలస రౌండ్స్ వచ్చేసి 3.5 రౌండ్స్. సో సేమ్ 3.5 రౌండ్లో 36 సెకండ్స్లో మీరు కంప్లీట్ చేసేసారు. అంటే లాలస కంటే తక్కువ టైంలో చేశారు, చాలా బాగా చేశారు. సో ఇప్పుడు టైం టార్గెట్ వచ్చేసి మీ టైంని క్యాల్కులేట్ చేస్తాం, ఎందుకంటే లాలస కంటే నువ్వే లీడ్లో ఉన్నావు ప్రస్తుతానికి. వెరీ నైస్, బాగా ఆడావు. సో రోజా తర్వాత నెక్స్ట్ ఎవరు? భావన. రెడీ? యువర్ టైం స్టార్ట్ నౌ. బాగుందమ్మా భావన. తక్కువ టైంలో భావన 6 స్టిక్కర్స్ని ఎక్కి పెట్టింది 20 సెకండ్స్ టైంలో. అండ్ రౌండ్స్ వచ్చేసి 3 రౌండ్స్ చేసింది. సో ప్రస్తుతానికి భావన లీడ్లో ఉన్నట్టు. టైం వచ్చేసి నెక్స్ట్ లక్ష్మి గారికి 20 సెకండ్స్, 3 రౌండ్స్. సో లక్ష్మి గారు రెడీ కదా? రెడీ. రెడీ? ది టైం స్టార్ట్స్ నౌ. గారు రియలీ సారీ. యాక్చువల్లీ మీ అనుకుంటారు అందరూ ఈమె చాలా బాగా చేస్తుంది కదా ఇట్లా అనేసి. 25 సెకండ్స్ అయిందండి. కొంచెం ఒక 5 సెకండ్స్లో డిఫరెన్స్లో ఓడిపోయింది. బట్ చాలా బాగా చేస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. మీతో పార్టిసిపేట్ చేసిన చాలా ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టేద్దాం లక్ష్మి గారికి. ఇవాళ మన ETV2 సరదా సరదాగా ఈ ఎపిసోడ్ విన్నర్ వచ్చేసి భావన కదా. ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టేద్దాం భావనకి. భావన, కంగ్రాచులేషన్స్. సో ఈ ఎపిసోడ్ విన్నర్ అయినందుకు భావన నీకు శ్రద్ధ ఎక్స్టెన్షన్ సికింద్రాబాద్ వాళ్ళ తరఫు నుంచి ఈ గిఫ్ట్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో మొత్తానికి ఎంజాయ్ చేశారంటారు? చాలా ఎంజాయ్ చేశాం. మీతో పాటు నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్స్ లాట్. సో ఇదండి ఇవాళ మన సరదా సరదాగా. చాలా బాగా ఎంజాయ్ చేశారు కదా మీరు కూడా ఎపిసోడ్ చూస్తూ. మరి మీరు కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే జస్ట్ మాకు ఒక ఫోన్ కాల్ చేస్తే ఇలా మీ దగ్గరకు వచ్చి బోల్డ్ని సరదా సరదా ఆటలు ఆడిపించి మిమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేసేస్తాం. సో మరి మీరు కాల్ చేయవలసిన మా నంబర్ 04023556540. మరి లవ్లీ ఎపిసోడ్తో మనం కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.